మహోన్నతుడా దయగల మా స్వామి మా యేసయ్య, నీ బంగారు పాదములకై నీ కారణాల స్థుతులు ప్రభావ ఉచితమైన కృపను బట్టి దయం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీకు తోడుండి నీ నామానికి భయంకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి మీకు వందనాలు. వాక్య భాగంలో తెలుసుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. కొట్టువాడిని మధ్యవాడిని నిలబడుచుండగా కొద్ది నిమిషాలను సులువు చట్టంలో మరుగుపరిచి నా నోటిని మీరు గోరగా వాడుకునండి. నీ విలువైన మాటలను వినగలిగిన చెవులు గ్రహించుకున్నది మాకు దయచేయండి. నిద్రాత్మ, వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావం యాంటీ స్పిరిట్ని మీరు బంధించి మీ ఆత్మ మాకు తోడుగా ఉంచండి ప్రభా. కొద్ది నిమిషాలు నిలబడుచుండగా నేను సులువు చట్టంలో మరుగుపరుచుకునండి. సొంత మాటలు, సొంత ఉద్దేశాలు, సుబుద్ధి అక్కడ ఏలుబడి చేయకుండా నీ ఆత్మ చేత మాతో మీరు మాట్లాడండి. వాళ్ళు చెప్పి ఉన్నారైనా నిలబడి వారు మాత్రమే మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాత్రం మీరు మాట్లాడాలి. హృదయాలకు సరిపోయిన వర్తమానం దయచేసి ఈ ఆత్మ చేత మనం అందరి మీద అల్లాడింపు చేసి నేను ఆమెను మహిమ పొందాలి. వ్యతిరేకతలో తిరుగుబడును కాల్చివేసి నీ ఆత్మని స్థలంలో కొమ్మలకు చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మంచిది. మన అందరము చూసినట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాను చూసి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకునేవాను చూసి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువాడు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. చాలండి. చూడండి ప్రియులారా, ఎవరి కోసం కనిపెట్టుకున్న వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు? దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు. కనిపెట్టుకుని ఉన్నామండి. దేవుని కొరకు మనము దేనికి కనిపెట్టుకుని ఉన్నాము అన్నది మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము. కనిపెట్టామండి మనం ఆయన ఎదుట మౌనముగా నుండి కనిపెట్టాలంట. ఏ రోజన్నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే దేవుడు నన్ను బలపరుచుచున్నాడు, దేవుడు నా పక్షాన్ని అర్థం చేయుచున్నాడు ఈరోజు అని ఎదురు చూసేవారిగా ఉన్నామా ప్రియులారా? మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎదుట మౌనముతో ఎదురు చూడాలి, మూలుగుతో ప్రార్థన చేయాలి. ఎంతమంది దేవుడు ఎదుట కన్నీరు కారుస్తూ దేవుడు పాదాలు తడిపే వారిగా ఉన్నాం. ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నామండి. చూస్తున్నామా? కనిపెట్టుకుని ఎదురు దేవుని కోసం ఎదురు చూస్తున్నామా? దేవుడి కోసం చూస్తున్నామా? ఈ లోకం కోసం చూస్తున్నామా? ఎప్పుడు తెల్లారిద్దాన్ని ఎందుకు ఎదురు చూస్తున్నాం? నిజంగా చెప్పండి. పడుకునేటప్పుడు ఎప్పుడు తెల్లారిద్దాన్ని దేనికోసం ఎదురు చూస్తాం? దేవుడి కోసమా? లేక పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం కోసం ఎదురు చూస్తామా? ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు పనికి వెళ్దామా అని చూస్తాం. కానీ మనకున్నటువంటి సమస్యలు మాత్రము దేవుడు తీర్చాలి. మనకున్న బాధలు దేవుడు తీర్చాలి. మనల్ని బ్రతికించేది దేవుడే. అన్నీ ఆయనే చేస్తాడు. కానీ మనం మాత్రం ఆయన కోసం ఒక్కరోజు కూడా కనిపెట్టుకుని ఎదురు చూడలేనటువంటి స్థితిలో, ఒక్కరోజన్నా, నెలలో ఒక్కరోజన్నా, వారానికి ఒకసారి తీసేయండి. అసలు నెలలో ఒక్కరోజన్నా ఆయన కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఈ రోజంతా నేను దేవుడి కోసం కనిపెట్టుకుని ఉంటాను. ఆయన కోసమే నేను ఈరోజు
జీవిస్తాను. నాకంటూ నా సొంత పనులు ఏమి చేసుకోను, ఈరోజు అంతా ఆయనకి సమర్పించుకున్నాను ఈరోజు అని ఒకరోజు ఆయన కోసం మనము ఉన్నామండి. ఆలోచన చేయండి ప్రియులారా. ఆయన మన కోసము పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నీ వలె నా వలె మనిషిగా జీవించి మనందరి పాపం నిమిత్తమైన కలవరి శిలువలో ప్రాణాన్ని అర్పించాడు. ఆయనకు అవసరమా అండి? ఆయనకు అవసరమా? ఒక రకంగా నిజంగా ఆలోచిస్తే మన తల్లిదండ్రులు మన కోసం ఆయన రక్తాన్ని చిందిస్తారా? ఏదో కన్నప్పుడు ఎప్పుడో తల్లి చిందించి ఉంటుంది, పెంచడానికి ఏదో తండ్రి. కానీ మా కొడుకు శరీరంలో రక్తం లేదు, 5 లీటర్ల రక్తం కావాలండి, అది తీసేసుకొని మొత్తం అని ఆయన తల్లిని కానీ తండ్రిని కానీ బంధువులుగా పిలిపించాడు. అవి ఉన్నారండి. ఈరోజు రక్తం కావాలంటే కొనుక్కోవాలి. ఒక కిడ్నీ పోయిందమ్మా అంటే గబగబా వెళ్ళి తల్లిదండ్రులు నా కిడ్నీ తీసుకొని వెళ్తాం. కిడ్నీ కావాలి, డబ్బులు ఇస్తామని ప్రకటించిన వారు ప్రకటించేవారే ఎక్కువ. కానీ ఆయన మన కోసం ప్రాణాన్ని అర్పించాడు. బలి పశువుగా ఒదుగుదేబడినటువంటి గొర్రె పిల్లగా తేబడి మనల్ని రక్షించడం కోసం ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఖైదము చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఉచితంగా ఏమి రాలేదు, మనం పరిశుద్ధులుగా మార్చబడలేదు. మనమేమి నీతిమంతులుగా పుట్టలేదు, నీతిమంతులుగా ఏమి ఉండలేదు. మనం పాపులుగా ఉంటే మనందరి కోసం ఆయన రక్తాన్ని సిందించి మనం పరిశుద్ధులుగా మార్చుకున్నాం. ఎవరన్నా ఒక 100 రూపాయలు సాయం చేస్తే 100 సార్లు చెప్తాం. బాగా పరిస్థితులు దేవస్థితిలో పొందిస్తే ఎన్నో పర్యాలు పొందించాడండి. ఆ రోజుల్లో నేను చాలా మందికి చెప్తాను, చాలా 1000 మంది చెప్పుకుంటాను సిస్టర్ గురించి. నా పరిస్థితి దేవస్థితిలో అన్నట్టు ఆదుకునే ఒక ఉంది, నేనున్నానన్నా నీకు ఎందుకనేటువంటి ఒక ఉందని ఇన్నిసార్లు చెప్పుకుంటాను నేను. ఎందుకు తెలుసా? నా స్థితిని గమనించి నన్ను ఆదుకున్నవాడు నాకు గొప్పవాడుగా ఉంటాడు. అయితే పిల్లరా, నిన్ను నన్ను మనందరి పరిస్థితిని గమనించి ఆయన ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో మనుషులు ధన సాయము లేక ఇంకొక సాయం వస్త్రదానం చేస్తారు, కానీ ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. పిల్లరా, మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఎంత విశ్వాసంతో మనం ఆయన కోసం ఎదురు చూడాలి? ఎంతవరకు మనం ఎదురు చూస్తున్నాం? పిల్లలు ఈరోజన్నా ఆలోచన చేసామండి. ఈరోజన్నా ఒకరోజు అసలు ఆలోచన వస్తుందా మనకి? నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం ఆయన కృప, ఆయన ప్రేమ అని ఈరోజు ఆయన కోసము 10 నిమిషాలు మోకరించినటువంటి స్థితిలో మనం ఉన్నాము. మనమే పరిశీలన చేసుకోవాలి. మన ఇంట్లో అందరం ఉంటాం, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయండి, అప్పులు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి. అసలు ఎందుకండి ఈ సమస్యలు మాకే వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే పిల్లరా, మన ప్రార్థనాహీనతను బట్టి వచ్చింది, మనం తప్పిపోవటాన్ని బట్టి వచ్చింది. దేవుడు పెట్టినటువంటి అది ఒక ముళ్ళు. నేను ఎప్పుడైతే తప్పిపోకుండా ఆయన ఏదైతే ఉంటామో ఆ సమస్య మనకు అది సమస్యలాగానే కనబడదు. ఇప్పుడు చూడండి, ఒక 100 ఎకరాలు పొలం ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి, 1 ఎకరం పాడైపోయింది అనుకోండి, అది లెక్కలోకి వస్తుందా? ఆ రైతుకి సమస్య కదా. 10 లెక్కలోకి తీసుకోడు. అదే ఎకరం ఉన్న రైతుకి ఆ ఎకరం పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రాణం నీరైపోద్ది, రక్తాడిపోద్ది. అయ్యో ఇప్పుడు నేను 10,000 అప్పు తెచ్చానే, ఇది ఎటకట ఏంటి సమస్య. అలాగే ప్రియులారా, మనం ఆయనతో ఉంటే ఈ లోక సమస్య తాత్కాలికమైనది. ఆయన మనతో ఉంటే అది సమస్యలాగా కనపడదు, అది ఒక కొండలాగా ఉంటుంది. ఈ లోక సమస్య తాత్కాలికమైనవే. మన ప్రాణము ఎలా తాత్కాలికమైందో సమస్యలు కూడా తాత్కాలికమైనవి. అయితే ఆయనతో విన్నట్టు ఉండి ఇవన్నీ సమస్యల నుంచి మనం అసలు అధిగమించు ఆ సమస్య వైపే చూడం. చాలా మంది అంటారు, పుట్టించినవాడు పెట్టినవాడు పుట్టించినవాడు చెప్తారు సామెత, మొక్క పెట్టినవాడు నీరు వేయడానికి చూశారు. అలాగే దాన్ని చెప్పిన సామెత కూడా ఇంకోటి ఆలోచించేది. సమస్య పెట్టిన దేవుడు సమస్య తీసివేయలేడా? సమస్యను సృష్టించినటువంటి దేవుడు తీసివేయడం ఆయన తెలియదండి, తెలుసు. అయితే దానికి తగినటువంటి లోబడితనం మన దగ్గర ఉండాలి. దాన్ని అధిగమించే శక్తి ప్రార్థనాత్మను మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, దేవుణ్ణి
బ్రతులు అనుకో ప్రభా, ఈ సమస్య ఎందుకు వచ్చిందో, నా పాపం నిమిత్తం వచ్చింది, నా అవధేయత వల్ల వచ్చిందేమో ప్రభా, ఆ అవధేయతను సరి చేసుకుంటా, ఆ లోపాన్ని నేను సరి చేసుకుంటా అని ఆయన కొరకు కనిపెట్టుకునేది చూడండి. అప్పుడే సమస్యను జయించగలుగుతాం. సమస్య వచ్చిందని చెప్పి, డబ్బు సమస్య వచ్చిందని చెప్పి మాట్లాడి పొలాలు పొద్దున్న సాయంత్రం రైతులు తిరిగి ఎంత సంపాదించినా నెల వచ్చేటప్పటికి మరలా అది కనపడి ఇంత ఈ నెల అంతా కష్టపడితే సంపాదించడానికి దేనికి వెళ్ళిపోతుంది? ఫస్ట్ తారీఖు రాగానే దేనికి వెళ్ళిపోతుంది? మీ అందరికీ తెలుసు బాగా. అందరి గుండెల్లో ఫస్ట్ తారీఖు వస్తుందంటే ఔరమ్మేలు పరిగెత్తి దడ. ఎందుకు? డాక్టర్ అది తీసుకున్నప్పుడేమో 10 మందికి ఆటోకి రెడీ అయిపోయి మేకప్ వేసుకుని టిప్ టాప్ అని వెళ్తాం, వెళ్ళి ఫోటోలు దిగి ఆ తర్వాత కళ్యాణ్ జ్యువెలరీ ఎక్కడ ఉందో ఎత్తుకుంటాం, గబగబ వెళ్ళిపోయి కొనుక్కొచ్చేస్తాం. మళ్ళీ ఫస్ట్ తారీఖు వస్తుందో మాత్రం ఉంటుంది, గుళ్ళు గుగ్గు అని ఉంటుంది. కారణం ఏంటంటే ఈ లోక ధనము, ఈ లోక సంపద, ఈ లోక సంబంధమైనవి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి అంతే. తర్వాత మరలా ఇప్పుడు ఈ డాక్టర్ వచ్చిందని ఆనందం తెచ్చుకోవాలి, తిరిగి కట్టాలి అక్కర్లేదా? కానీ దేవుడిచ్చేటువంటి ధనము, దేవుడిచ్చేటువంటి బంగారము, దేవుడిచ్చేటువంటి ఆస్తులు తిరిగి కట్టేవి కాదు. అవి శాశ్వత కాలము నీతో ఉండేవి. అవి నిన్ను శాశ్వత కాలం సంతోషపడుతుంది. ఈ లోకంలో ధనము అయ్యున్నా కాసేపే ఆనందం, అవున్నా కాసేపే సంతోషం, ఆ తర్వాత మరలా బాధను మిగులుతుంది. అయ్యో ఏంటి పరిస్థితి? అందుకని ప్రియులరా, మనము ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తాం. ఆయన అంటాడు, ఈ లోకంలో వెండి బంగారముల కంటే నేను ఇచ్చు బహుమానము పెద్దది, అది విలువైనది. ప్రియులరా, ఆ విలువైనది సంపాదించుకోవాలంటే ఆయన కోసం కనిపెట్టుకుని ఎదురు చూడాలి. చూసామండి, ఎదురు చూసామా? ఒక్కరోజన్నా ఎదురు చూస్తే ఆ అనుభూతి పొందుకుంటే అది మాటల్లో వర్ణించలేనటువంటి అనుభూతి. అందుకని ఆయన అంటున్నాడు, కనిపెట్టుకుని చూడాలంట. తమ మార్గంలో నొద్దుల వాడిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకునే వాడిని చూసి వ్యసన పడకము. మన మార్గాలు చాలామంది వర్ధిల్లుతూ ఉంటారు దేవుడి కృపను బట్టి. వారిని చూసి మనం అనుకుంటాం, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, మా పక్షాన లేడు, మాకేమీ చేయలేదు అంటాం. కానీ ఆ వ్యక్తి దేవుడి కొరకు ప్రయాసపడుతున్నాడు, నేను కూడా ప్రయాసపడాలి. ఎంతమందికి మనసు ఉంటుంది? ఎవరికైనా చెప్పారా ఈ పని చేయని చెప్తే చాలామంది ఎలా ఉంటుందంటే మాట అయితేనే పని చెప్తున్నారు అనుకుంటారు. కానీ దేవుడి పనిని నాకు అప్పగించాలని బాధ్యత లేదా? బాధ్యత కలిగి భారంతో దేవుడి పని చేయాలి. దేవుడి పని అంటే మన పని కంటే ఒక మొదట ప్రాధాన్యత ఆయనకి. నా వర్ధిల్లాలి అంటే మొదట ఆయనకి ఇవ్వాలి. మలాకి గ్రంథంలో ఉంటుంది, ఆస్తులు సగభాగం ఇచ్చి అప్పుడు నన్ను శోధించు, నీ ఫలము దేవుడి మందిరంలో నువ్వు అప్పగించి ఆ తర్వాత నీకేది కావాలో నన్ను శోధించు. ఇవ్వకపోతే అప్పుడు శోధించడం అంటే ఏంటంటే బ్రతులాటమా? శోధించడం అంటే ఏంటి? బ్రతులాటమా? శోధించడం అంటే ఏంటి? శోధించడం అంటే పోట్లాడటం అండి. శోధించడం అంటే ఇప్పుడు అత్తమావులు, బాబు మాకు శోధన ఏంటయ్యా? సాతాను శోధన. మా కోడలతో మా అంత కొత్త ఒక్కోళ్ళ మా అత్తగారు సాతాను శోధన అంటే పోట్లాడుతుంది, గయ్యాలిదని. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇచ్చి నన్ను శోధించి నాతో పోట్లాడు. నీకు ఇయ్యకపోతే ఈరోజన్నా పోట్లాడేవా? ఉందా? ఆ అర్హత మన దగ్గర ఉందా? పోట్లాడగలిగేటువంటి అర్హత ఉందా? ఆయన అంటున్నాడు, నువ్వు పోట్లాడు. అయితే నువ్వు చేయవలసింది ఆయన ఆజ్ఞను శిరస వహిస్తే పోట్లాడచ్చు. ఎప్పుడు ఆయన్ని మాటలను మనం ఇప్పుడు అక్కడ దాని ఎందుకండి, అమ్మో నాన్న మనం చెప్పారు, పని అన్నీ చేసావు, పని చేశాక 100 రూపాయలు ఇస్తే పని చేశాక అన్నారు. చెరువుకి వెళ్ళి 2 మోపులు గడ్డి కోసుకున్న గీతకు 100 ఇస్తాను అన్నాడు. కోసుకొచ్చాక బతులాడతాడే నాన్నే, అమ్మని కానీ నాన్న నిజం చెప్పండి, బతులాడతావా?
నువ్వు కోసుకురమ్మన్నా కోసుకు అందుతావా, దౌర్జన్యం చేస్తావు. ఇది కూడా అంతే. దేవుణ్ణి ఆయన అంటున్నాడు, నేను నీతో స్నేహితుడిగా ఉంటా, నీతో స్నేహితుడిగా ఉంటాను, నువ్వు నన్ను ఎలాగైనా అడగవచ్చు. అయితే ఈ క్రియలు, మనలో ఉన్నటువంటి క్రియలు ఆయనకి ఇష్టమైనవి ఉండాలి, ఆయనతో సన్నిహితమైన వారు ఉండాలి. మనం ఎవరైనా చూసి అసూయ పడేవారికి ఉండక వీలేదు. ఆయన అక్కడ అసూయ పడినట్లుగా ఎక్కడ లేదు. అక్కడ అసూయ పడ్డాడంటే ఎవరిని చూసి ఆయన ఎక్కడ జన్మించాడు? వాస్తవంగా అయితే ఆయన ఎక్కడ జన్మించాలి? ఇంద్ర భవనాల్లో జన్మించాలి. ఎక్కడికి వచ్చి జన్మించాడు ఆయన? పశువుల పాకలో. మనం అనగా పశువుల పాకలోకి వచ్చింది. ఆ పూర్తి తొట్టులో మన పిల్లలు పడుకోబెట్టిన దాఖలో ఉండేట్లా. కానీ ఆయన ఎక్కడ పడుకోబెట్టారు? తొట్టిలో పనులు పెట్టారు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. లోబడ్డాడు తండ్రి మాటకి. నిన్ను నన్ను రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి ఆయన కోసం మనం ఒక్కరోజు అన్న ఇదైతే కలిగి ఉన్నాం. తగ్గించుకున్నామా? ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు ఆన్లైన్ పెట్టుకున్నామా? 9 నుంచి 1 గంట 12 వరకు అంటే 9:30, 10 యోగాలు. ఎప్పుడు కళ్ళు మొత్తారా పాస్టర్ గారు ఇంటికి వెళ్దాం. పాస్టర్ గారు నేను అంతే వెళ్ళేవాళ్ళు. అంతేనే నాకు ఇప్పుడు ఇక్కడ అర్థం చేస్తున్నాను దేవం. నేను కూడా పాస్టర్ గారు రథం ప్రార్థన చేసుకున్నాను కానీ టక్క లేచి వెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అప్పుడప్పుడు అడుగుతా ఉంటుంది, ప్రభా నన్ను క్షమించు, నా స్థితి నాకు అర్థం చేస్తున్నావు, నేనే క్రియలు చేశానో నా దగ్గర ఉన్న వారు ఈరోజు అదే చేస్తున్నా. కారణం ఏంటంటే నా లోపం, అది నా లోపం. ఒక రాత్రి దేవుడు మన యేసన్న గారు పాట పాడారు, బైబుల్ ఉన్నదని పాట. ఇది నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మరి ఒక్క రోజున గడపడానికి ఇష్టపడతామండి. ఎందుకంటే ఇక్కడ పడుకుంటే లాభం ఉంది. ఇంటికి వెళ్తే చక్కగా హాయిగా మనసాల్లో పడుకుని పొద్దున్న లేచి మన పని మనం చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ దేవుడి పని ఒకరోజు చేస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదం తరతరాలు ఉంటుంది. ఆయన మనతో ఉంటే నిత్యము సంతోషం ఉంటుంది. వ్యసనం పడితే రాదు సంతోషం. ఎదుటి వారు చూసి నొచ్చుకుంటే రాదు సంతోషం. అయ్యో నేను ఎలా ఉండిపోయిన వారు చూడు ఎలా ఉన్నారనే వారిని చూసి మనం నొచ్చుకుని దేవుని నిందిస్తే రాదు సంతోషం. నువ్వు రేతుల బాగా కష్టపడు, నీకు ధనం దక్కదు, సంతోషం దక్కదు. కానీ ఆయనతో గడుపు, ఆ సంతోషం నిలబడుతుంది. ఆయన ఇస్తే ఆయన ఇయ్యాలండి. చాలా మంది ఉన్నవారు ఇంకా రాజకీయ నాయకులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు, వాడు కనికరిస్తే నా దరిద్రం. కానీ మన దరిద్రం పోవాలంటే దేవుడు కనికరించాలి, దేవుడు ప్రేమించాలి మనల్ని. దేవుడు కనుసూపు మన మీద ఉంటే, దేవుడు మనతో ఉంటే మన దరిద్రం పోతుంది, మనకు పరిశుద్ధత వెంబడి ఉంటుంది. మనలో పరిశుద్ధత ఉంటే నిత్యము సంతోషం ఎప్పుడైనా. నేను ఎప్పటికీ బాధపడి మళ్ళీ ఎప్పుడు సంతోషపడతా ఉంటాను. ముందు మాత్రం బాధ వస్తుంది, ఒకప్పుడు అలా ఉంది. ఈరోజు ఎంత సంపాదించి ఎంత కష్టపడతాం. మరి మీకు ఏమనిపిస్తుంది నాకు తెలియదు, కానీ మేము ఉదయం 4 గంటల నుంచి లేచి రేపు 1 గంట వరకు కథలు చెబుతుంటాం. దమ్మిడి ఆదాయం లేదు, నిమిషం తీరిక లేదు అన్నట్లు ఉండదు నా పరిస్థితి. 1 గంట పడుకోవడానికి ఉండదు, 1 గంట కూర్చోవడానికి ఉండదు. కానీ ఇంటికి వెళ్ళాక బ్యాంక్ పుస్తకం తెచ్చాను అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 0 ఉంటుంది, మైనస్. నాకు అనిపించింది ఎంత కష్టపడతాం మేము, భార్యపడుతున్నట్లు ఏమైపోతుంది అనిపించింది. మళ్ళీ అనిపించింది, బా దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు, 100 రూపాయల తీసుకెళ్ళి దేవుడి పనులు వాడేసుకోవడానికి దేవుడు మంచి భాగ్యం ఇచ్చాడు అనిపించింది. మళ్ళీ అమ్మడే నిజమే. ఆ సంతోషము మాటల్లో వర్ణించలేం. దేవుడు కొరకు నువ్వు పెట్టే ప్రతి పైసా రేపు నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ వంశవాళ్ళకి, కుటుంబానికి కాదు, నీ వంశవాళి అంతటికి ఆశీర్వాదమే. నేను చాలా మంది అనుకో, ఆయన విష్ణు గారు బాపుని మాస్టర్ గారు అక్కడ ఫ్లాట్లు వేసామని తీసుకోండి, ఒక 2 సెంట్లు అంటాడు. అప్పిస్తారా అంటారు. అదేంటండి అంటే మీకు కలిపి డబ్బు ఇంత వ్యాపారం చేస్తారు, రోజు 30,000, 40,000, 50,000 వ్యాపారం చేస్తారు అని అడుగుతారు. ఏంటంటే నాకెందుకంటే ఫ్లాట్ ఈ లోపల నాకు అక్కర్లేదు. నాకున్నది ఆయనతో గడపడానికి, నాకున్నది సంతోషంగా మేము నలుగురు కూర్చుని ప్రార్థించుకున్న 4,000 లోపలికి వెళ్తే
నా పిల్లలను కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటాను. ఎందుకో తెలుసా, కాన్వెంట్లు చేపిస్తే 50,000 కట్టాలి. ఆ 50,000 ఉంటే దేవుడి పని ఒకదానికి నాకు ఉపయోగపడుతుంది. నేను కొట్లు పెట్టింది, నేను కష్టపడేది దేవుడి కోసం, ఈ మందిరం కట్టుకోవడం కోసం. ఇక్కడ ఒక చక్కని మార్గాన్ని ఎంచుకోవాలి, ఇక్కడ ఒక మంచి మందిరం కట్టాలి, దేవుడికి ఇక్కడ దేవుడికి నిలయాన్ని, దేవుడి యొక్క కుటుంబ గృహాన్ని కట్టాలని ఆశ. అందుకోసమే ఎదుటి వాళ్ళు అసూయపడినంత మాత్రాన మనం కష్టపడినంత మాత్రాన మనం ఏమి ఎదుగుదలలో క్రమప్రియులరా. దేవుడు కనికరించాలి, దేవుడు ఇవ్వాలి. ఈరోజు చాలా మంది సంపాదించుకున్నారు. అలా సంపాదించుకుంటున్నారు, నీతిగా సంపాదిస్తే తినటానికి ఉండటానికి తప్ప ద్రవ్యంలో కూడా దాయలేరు. ఈరోజు యథార్థతగా జీవించేవాడు డబ్బులు దాచుకోవడానికి ఇష్టపడాడు, సంపాదించింది ఉండటానికి తినడానికి జరగనుకుంటాడు. ఆస్తిని సంపాదించుకునేవాడు అక్రమ మార్గంలోనే వెళ్తాడు. అక్రమ మార్గంలోనే వెళ్తాం. ఇక 50,000 శాలరీ ఉంటే 50,000 శాలరీకి ఉన్నటువంటి బాధ్యతలు ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. భర్త 50,000 తెచ్చాడు అనుకోండి, ఈ లోపు భార్య ఇక్కడ 50,000 సరిపడా ఉంచిపెట్టింది. లిస్టు 50,000 సరిపడా ఉంచిపెట్టింది. ఎందుకంటే మనకు వచ్చేదంతా మన భార్యకి తెలుసు. ఆమె ఎప్పుడో లిస్ట్ రాసి ఉంచింది. ఇంటికి వచ్చిన ఫస్ట్ తారీఖు రాగానే అందులో 30,000 వెళ్ళిపోతాయి, 20,000 ఒక ఇంటి మెయింటెన్స్ అంతే. అదే బలకం చేయబెడితే కాక అక్రమంగా సంపాదిస్తే 50కి 50 1,00,000 వస్తుంది, 50కి వచ్చి 50 కానీ రేపు వద్దు 1,00,000కి నీ బిడ్డలకు శాపాన్ని తెచ్చి దాచుకుంటాం. శాపాన్ని దాచుకుంటాం బిడ్డలకి. అక్రమంగా సంపాదిస్తే మన వంశవాళి శాపగ్రస్తం అయిపోతుంది. గెహాజీ తెచ్చుకున్నాడు, పాపపు మూట పరుగులు పెట్టి తెచ్చుకున్నాడు, కనిపెట్టుకుని ఎదురు చూడలేకపోయాడు. ఏలియా అప్పుడు ఎలీషా కనిపెట్టుకుని ఎదురు చూశాడు. ఏలియా దేవుణ్ణి కనిపెట్టుకుని వెళ్ళాడు, ఏలియాని కనిపెట్టుకుని ఎలీషా వెళ్ళాడు. ఉన్నది దానిని విడిచి అలేదని తెలుసు. ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఆయనకి ఎట్లు అన్నీ ఉంటే అరక దున్నుతా ఉంటే మనసు పుట్టి వెనక తిరిగి నాకేముంది, నాకు పొలం ఉంది, ఎడ్లో లే కానీ వెనక్కి వెళ్ళిపోతాను మనసు వస్తుంది ఏమని వాటిని వధించి విందు పెట్టి వెళ్ళిపోయాడు. సమస్తాన్ని విడిచి గురు ఎద్దుగా పైన ఉన్నట్లుగా నా గురువు గారితో నా పైన ఉన్నట్లు చాలా మంది చెప్పారు, నీ గురువు గారు ఆహారం అయిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, నువ్వెందుకు ఇంకా ఆయన వెంబడిస్తున్నావు అంటే చూద్దాం సమయం ముందుగా పయనించాడు. నాకు ఆఖరికి వెళ్ళాక ఏలే చెప్పేది ఇక నాకు పిలుపు వచ్చింది, మరి నీ పరిస్థితి ఏంటి, నాకు ఇంకేం కావాలని చెప్పాను. అప్పుడు నీ ఆత్మ 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఇది నా చేతిలో లేదు. నేను వెళ్తున్నప్పుడు అగ్నిరథాలలో నీకు నేను కనపడితే నీకు ఆత్మ వచ్చిందని చెప్పాడు. ఖచ్చితంగా ఈయన ఎంత కనపడ్డాడు. ఆయన దుప్పట ఈయన మీద పడింది 2 పాళ్ళ. ఆయన దుప్పటతో నదిని కొడితే పాయలైంది, ఈయన దుప్పట చూపిస్తే పాయలైంది. అంటే ఎంత పొందుకున్నాడు చూడండి ప్రియుల. అదే అరక దొరుకుంటూ ఉంటే వాళ్ళు ఉండేవాడా ఎలా? ఆయన దగ్గర శిష్యుడు వచ్చాడు, ఇంకొక ఆయన ఏలే గారి దగ్గర, ఎవరు ఎలీషా గారి దగ్గర వచ్చాడు, ఎవరు గెహాజీ. కుష్ఠరోగాన్ని వదిలించి పంపిస్తుంటే నయమాన్ని బంగారం డబ్బు వెండి మనకి ఏది కాదో తీసుకుంటే నీ ఆస్తి నాకు అక్కడ నాకు ఉన్నవాడు గొప్పవాడు అని పంపించేస్తే నయమాన్ని ఎంపడబడ్డాడట గెహాజీ. నయమాన్ని ఎంపడ మా గురువు గారు తెక్కనోడు ఈ ఆస్తి వద్దంటున్నాడు, నేనన్నా తెచ్చుకుని దాచుకుంటాను, నా పిల్లలకే నా కుటుంబానికి ఉపయోగపడిద్దని పరుగుని వెళ్తే వెనక తిరిగి చూడు పరిగెత్తుకొస్తున్నాడు అని చెప్పి తీరా చూస్తే ఎవరు వచ్చారు అక్కడికి గెహాజీ. ఏంటంటే వేరే దేశం నుంచి 2 పనివారు వచ్చారు, 2 అంగీలు, కొంత బంగారము, కొంత వెండి ఇమ్మనండి మణుగులంటే ఒక్కోటి అడిగితే 2 ఇచ్చి పంపాడు. ఆయన తెచ్చి ఇంట్లో దాచుకుని ఎలీషా ముందుకు వెళ్ళాడు. ఎలీషా గారు అడిగాడు అనమాట, గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు? యెహోవా జీవంతో నేను ఎక్కడికి వెళ్ళా, లోపల నుంచి బయటకు వస్తున్నాను. నయమాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు తెచ్చుకున్నప్పుడు, నువ్వు పరుగులు పెట్టినప్పుడు నీతో నా ఆత్మ రాలేదా? అది ఏది పోగొట్టుకున్నాడో అది నీకు నీ వంశవాళికి దాచుకోండి అని చెప్పాడు. సంపాదన అదే నీకు అని చెప్పాడు.
నయమని ఏం పోగొట్టుకున్నాడండి? కుష్టి, తెల్ల కుష్టిని బొళ్ళు, తెల్ల కుష్టిని పోగొట్టుకుని వెళ్తే ఎవరు సంపాదించుకున్నారు? ఇప్పుడు ఎందుకు మనం సంపాదించుకున్నాడు? ఎందుకు ఈ శాపం వచ్చింది? పాపపు సొమ్ము, పాపానికి దాసోహం. ఇక్కడ ఉంది చూడండి, ఏమన్నా ఆకలి దురాలోచనలు నెరవేర్చుకునే వాళ్ళని చూసి వ్యసన పడి, ఎక్కడ వ్యసన పడ్డ డబ్బు అక్కడ చాలా డబ్బులు వదిలేశాడని చెప్పి దురాలోచన చేశాడు. దురాలోచన చేసి డబ్బు తెచ్చుకుని దాచుకుందాం అనుకున్నాడు. ఆయనతో పోయిందా? తన వంశం అంతా దేవుని అక్కడ ఎలిసి చెప్పింది, నీతో వల్ల నీ వంశం అంతా పుష్టి వచ్చింది. అది ఏదో పోగొట్టున్నాడు ఆయన, నయమాన్ అది నీకు వచ్చింది. వంశవాలి అంతా శాపం అయింది. మనము దురాలోచన చేసి చాలా మంది దగ్గర తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం. అవి మనకి, మన కుటుంబాలకు అలాగే మారుతాయి. జాగ్రత్త. ఇంకా యేసు ప్రభువుని వెంబడిస్తూ మారు మనసు పొంది బాప్తిసం పొంది ఇంకా అదే మార్గంలో నడుస్తున్నామేమో దురాశలతో. జాగ్రత్త. ఈరోజే ఆ కుష్టి మన మీదకి వచ్చిద్దేమో, ఈరోజే వారి పాపము మన మీద పడిద్దేమో, వారి ఏడుపులు మన కుటుంబానికి తగులుతాయేమో. మనం ఎవరికైనా కట్టలు చూసినప్పుడు ఎంత ఏడుస్తాం, మనల్ని మోసం చేస్తే ఎంత ఏడుస్తాం, ఎంత చేపిస్తాం. అది ఎట్టయిపోతాడు, అలా అయిపోతాడు, అనేక రకాలుగా దూషిస్తాం. మరి మనం దాన్ని దూషించరా? వారికి ఆ బాధ లేదా? కాబట్టి నీకు గుచ్చుకుంటే ముళ్ళు, వాడికి గుచ్చుకుంటేనేమో జండు బాగుతారా అంటే అంటారు చూసారు. మనమైతే ఎందుకు సార్ గుర్తున్నట్లా. మనము ఎప్పుడైతే దురాలోచన చేయకుండా ఎదుటి వారిని చూసి మనం నొచ్చుకోకుండా సంతోషంతో, ఇప్పుడు ఎదుటి వారు ఎదుగుదలుగుతారు, వారి కోసం చూసి సంతోషించు. దేవుడు వీరిని దీవించాడు, ప్రభా వారిని దీవించినందుకు నీకు వందనాలు. ఇంకోటి గమనించి ఒకటి నేర్చుకోవాల్సింది తెలుసండి, మన తోటి వారు బాగుంటే రేపు మనం బాధల్లో ఉంటే మన దగ్గరికి వచ్చి ఆదరిస్తాడు. వాడు ఎక్కడికి కథ ఉంటుంది తెలుసుగా. ఇద్దరు అడవిలోకి వెళ్తే ఒక దేవత కనపడితే ఇద్దరికి ఏం కావాలో కోరుతుందట, ఒకరు విడివిడి గెలిపించి. మళ్ళీ నేను బంగారం పడితే రెండంత బంగారం వచ్చేద్దని వస్తాడు అన్నాడు. నాకు ఒక్క అనుభవాలు అన్నాడు. ఇంకోటి వచ్చాడు వెనక, మళ్ళీ ఆడికి ఏమి ఇచ్చావు? రెండంతలు నాకు ఇవ్వన్నాడట. ఇంకేం పోయింది? దురాలోచన ఏమైంది? దురాలోచన దుఃఖానికి చేటు. రేపు ఏడుస్తాం కన్ఫామ్. మన కాంతి తెచ్చుకుని రేపు పొద్దున్న ఏడవటం కంటే మన పోయినా పర్లేదు, మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం. దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉందాం. దేవుడిలో ఎదురు చూద్దాం. ప్రియులరా, కార్యాలు చూస్తాం. అంతే అంటున్నాడు ఆయన. కోపం మానవు, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసన పడకం, అది కీడుకే కారణం. ఈ విడిచిపెట్టామండి, విడిచామా? వీటిని విడవకపోతే ఎంత కాలము భక్తి చేసినా, కానీ దేవుడు అంటారు కోపడు ముఖాన్ని సూర్యుడు అస్తమించక మునిపే వాటికి వారితో సమాధాన పడి అంటున్నాడు. పడుతున్నామా? సమాధానం పడుతున్నామండి? అడుగుతున్నామా క్షమాపణ వారిని? మరి ఏం నేర్చుకుంటున్నాం? మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయనతో ఉంటే సమాధానం ఉంటుంది, ఆయన మనతో ఉంటే సమాధానం ఉంటుంది కదా అని అంటున్నాడు. కీడు చేయువారు నిర్మూలం అవుతారట. నిర్మూలం అంటే ఏంటండి తెలుసా? వద్దిరటమా నిర్మూలం అంటే? వద్దిరుతారా నిర్మూలం అంటే? టిఫిన్ చేయలేదండి. పొద్దున్న టిఫిన్ చేశారా? మరి ఎవరు మాట్లాడరా? ఏదో ఉపవాసం ఉన్నట్టుగా మహాలికారంగా పెట్టి అసలు మేము వారం రోజులు ఉపవాసం ఉంటుంది, మీరు మా అమ్మ మాట్లాడతారండి అని అడుగుతారండి. నిర్మూలం అంటే అభివృద్ధి చెందుతా లేకపోతే కీడు చేయవారు ఏమైపోతారట? ఎక్కడ మాయమైపోతాం? పరలోకంలో మాయమైపోతాం, పాతాళంలో ఉపయోగిస్తాం. తామర వచ్చినట్టుగా వచ్చింది అనమాట. అక్కడ పాతాళంలోకి వెళ్తే ఎవడదు, అక్కడ నరకంలోకి వెళ్తే అగ్ని ఆరదు. ఎక్కడే డబ్బులు ఎక్కేస్తా ఉన్నాం మేము, అక్కడ కూడా యాసిడ్లో డబ్బులు ఎక్కేస్తా ఉంటామే.
ఆ బ్రతుకు కంటే కష్టమైన, నష్టమైన, బాధ అయినా, బంధకమైన, సంతోషమైన, ఆనందమైన ఆయనతో గడిపితే అది శాశ్వత కాలం ఉంటుంది. ఈ లోకంలో బాధపడవచ్చేమో కానీ పరలోకంలో జీవితం అది శాశ్వత కాలం ఉండేదండి. అది కొంతకాలం ఉండేది కాదు, శాశ్వత కాలము ఉండేదాన్ని మనం ఎంచుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఏ దేశమును? ఈ దేశాన్ని కాదండి, ఈ లోకాన్ని కాదు, పరలోక దేశాన్ని స్వతంత్రించుకుంటాం. అక్కడ మన రాజ్యంలో మనము సంతోషంతో ఉంటాం ప్రియురా. అక్కడ సంతోషం కావాలి. అది శాశ్వతమైనటువంటి సంతోషం. శాశ్వత కాలము నిన్ను నన్ను వెంబడించేది, మధ్యలో విడిచేది కాదు, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదు. అది సాతానుడు ఇచ్చేటువంటి ధనం ఎలా ఉంటుందంటే, గబగబ ధనాన్ని పెంచేసి మంచిగా ఉంటుంది, చాలా పరిశుద్ధంగా ఉంటుంది. యథార్థంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు పెంచడం మొదలు పెడతాడు వాడు. డబ్బు పెంచి ఆ డబ్బు వైపు తిప్పుకొని పాపం వైపు నడిపిస్తాడు వాడు. ఈరోజు మనిషి తొందరగా డైవర్ట్ అయ్యేది దేనికి తెలుసా? డబ్బు వైపే మరి పరుగులు పెడుతున్నాడు స్పీడ్గా. దేవుడి వైపు కాదు, బంధువుల వైపు కాదు, కులం వైపు కాదు, మనుషులు పరుగులు పెట్టేది ధనం వైపు. ధనం ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే పాపం వైపు తీసుకెళ్ళిద్ది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. సమస్త కీడులకు మూలము ధనాపేక్ష. ఈ ధనము మనల్ని పాడు చేసిద్దండి. ఎక్కడ లేని కొత్త కొత్త అలవాట్లు, కొత్త మోడల్స్. ఒకప్పుడు పాపం నాకు తెలిసిన చిన్నప్పుడు మా ఊర్లో ఎప్పుడు మేకప్ కిట్లు వేసుకుని పల్లెటూరులో లిప్టిక్లు వేసుకుంటే అక్కడ చూడాల. అది చిన్నప్పుడు బాగా పల్లెటూరు అంటే ఇప్పుడైతే ఒక రకంగా డెవలప్ అయింది అనుకోవచ్చు ఇప్పటికి. కానీ ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? మా ఊరు వెళ్తే చిన్నపిల్లలతో సహా లిప్టిక్లు, కొంచెం వయసు వస్తుందంటే బ్యూటీ పార్లర్లు. దేనికోసం ఇవన్నీ? ఎవరితో ఉంటాయి? ఏం చేయటానికి? జనాన్ని ఆకర్షించుకోవటానికి. వెలుపటి అలంకరణ మనిషిని పాడు చేస్తుంది ప్రియులరా. ఆయన అంటున్నాడు, దేవుడు యెహోవా మన దేవుడు అంటున్నాడు తెలుసా, వెలుపటి అలంకరణ కంటే అంతరంగం అలంకరణ నాకు ఇష్టం. చర్చికి వచ్చినప్పుడు కొన్ని చర్చికి చూస్తే అలంకరించుకుని అలా పెళ్లికి వెళ్ళినట్లు వెళ్తారు. సమయం అంతా ఈ అలంకరణగా జరిపోయింది. సమయానికి ప్రార్థన కూడా రెడీ అవ్వటం లేట్ అయిందండి. దేనికి లేట్ అంట? అసలు అలంకరణ దేనికి? అలంకరించుకోకపోతే దేవుడు రావద్దు చర్చిలో నేను చెప్పాడు. మేకప్ వేసుకోకపోతే చర్చికి రావద్దని చెప్పాడు. హృదయాన్ని శుద్ధి చేసుకుని రమ్మన్నాడు. హృదయాన్ని కడుక్కోవడానికి రమ్మన్నాడు. పాడైపోయిన నీ హృదయం కడుక్కుంది కానీ రా, ఇక్కడ మంచి నీరుంది, కడుక్కోవడానికి తగినటువంటి సమయం ఉంది, కడుక్కోవడానికి రా అంటే దాన్ని కప్పుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఉప్పుకున్న ఉపయోగం ఉందండి. అట్లా కాదు, కడుక్కోవాలి. వచ్చిన మేకప్ వేసుకుని వచ్చాక ప్రార్థన చేయబట్టి పోదు బాబు. కన్నీళ్ళు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు కన్నీళ్ళు వస్తే మేకప్ దానికి ఏం చేయాలి? ఇప్పుడు కచ్చి ఒకటి పెట్టుకుని కూర్చోవాలి. ప్రార్థన కాదు, మౌనంగా కళ్ళు మూసి కూర్చోవాలి పెట్ట. ఎందుకంటే మరి ప్రార్థన చేసి కన్నీళ్ళు వస్తే మేకప్ అవుతాయి. కచ్చి బట్టలు పెట్టి కూర్చుంటే మేకప్ కన్నీళ్ళు రావు. ప్రార్థన చేయలేక ఎట్టెళ్ళేమో అట్టాగా అవుతావు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఆకాశం నువ్వు ఎక్కడుండి ఏం చేస్తున్నావు ఆయన చూస్తున్నాడు. మన ఆలోచన, నడవడిక, మన ప్రవర్తన, మన స్థితి మొత్తం గమనిస్తున్నాడు ఆయన. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కన్నీరు విడిచి మన హృదయాన్ని కనుక్కోవాలి. మన బాధలను, మన కష్టాలను, మన సంతోషాలను ఆయనతో పంచుకోవడానికి వెళ్తున్నాం. ఇది దేవుడి మందిరం అంటే ఆయన ఇల్లు, ఆయన తండ్రి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? చూడండి, ఆడవారు కానీ ఆడవారు పుట్టింటికి వెళ్తారు. ఎక్కడతారు? ఏడుతారు పుట్టింటికి వెళ్తాడు. ఎక్కడతారా? కోడిదోడ పరుగులు పెట్టి చూశాడు ఆ గిద్దోడ గంతులు వేసుకుంటూ. అట్లా హుషారుగా వెళ్తారు. మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం ఉత్సాహం. అలా దేవుడు సన్నిధికి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నా.
నా నాన్నతో నేను మాట్లాడటాకెళ్తున్నా, నా తండ్రి నాతో మాట్లాడతాడు. ఆనందంతో ఉత్సాహంతో రావాలి. అత్తగారింటికి వెళ్తాం అంటే 10ంటికి లేచి అల్లాలు ఉన్నాయి బాబు అంటారు. పుట్టింటికంటే తెల్లారి లేవు, తెల్లారింది రేపు బస్సు వచ్చేస్తుంది, తెల్లారింది రేపు ఇంటికి వెళ్దాం. దేవుడు సన్నిధి అంటే అంతకంటే ఉత్సాహంగా లేగాలి. దేవుడి సన్నిధికి వెళ్తాకి ఉత్సాహంగా వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి. దేవుడు ఈరోజు నన్ను కడుగుతాడు, నా బ్రతుకు మారుస్తాడు. ఈరోజు నా బాధలను ఆయనతో చెప్పుకోవాలి, ఆయన నాతో మాట్లాడతాడు, నా బంధకాల నుంచి విడిపిస్తాడు. ఈ రోజు నన్ను ఆయన కొరకు నేను కనిపెట్టుకునే రోజు ఈరోజు. నేను ఆయనతో కనిపెట్టుకుని ఉంటే నన్ను కనికరిస్తాడు ఆయన. నా బాధలు పోతాయి, నా కుటుంబం సమస్యలు పోతాయి, నా కుటుంబంలో కష్టాలు పోతాయి. ఈరోజు నేను ఆయన స్వతంత్రించుకోవాలి, ఆయన నాతో ఉండి ఆయన నా ఇంటికి తెచ్చుకోవాలి. ఈరోజు నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరికింది ఈరోజు రావాలి. అప్పుడే వాక్యం మన హృదయంలో నాటబడుతుంది ప్రియ. ఆ రోజే వాక్యం మనలో క్రియ జరిగింది, మన కుటుంబంలో సంతోషం ఉంటుంది. అది లేకుండా వచ్చే పొల 50,000 వచ్చినట్లు పొల 50,000 వచ్చినట్టు. ఎందుకు వెళ్ళొచ్చారు దేవాలయ గారు? నువ్వు రాత్రి అమ్మగారు చెప్పావు పొలని 50 పంపాలని వెళ్ళొచ్చేసా. ఏమన్నా ఉపయోగంగా ఈయన చెప్పాడు వాస్తవం. ఎందుకు రాజుగారి ఇంటికాడ మనకి ఏది ఎందుకు జున్ను ఇచ్చేద్దాం, ఇచ్చేస్తాడు పొలయ్య 50,000 అని చెప్పాడట. అదెల్లా ముందు వెనక మనకు అట్లాగే ఇప్పుడు చర్చికి వెళ్ళాలి కాబట్టి గబగబ వచ్చేసాం, కూర్చున్నాం, ఆయన ఏదో చెప్పేశాడు, వెళ్ళిపోయాం. అది కాదు మనం చేయవలసింది. వచ్చి దీవెన పొందుకునే తీసుకెళ్ళాలి, ఆయనను మోసుకుని వెళ్ళాలి. ప్రార్థన మాత్రం చేద్దాం, ప్రభావ నిన్ను మోసే గాడిదగా నన్ను చెయ్యి. ఎవరైనా వచ్చే గాడిద అంటే ఏంద్ర నన్ను గాడిద, నువ్వు అంటే గాడిద అంటామండి. కానీ ఇక్కడ మాత్రం అడుగుతాను, నన్ను గాడిదగా చేయవా అడుగుతుంది. ఎట్టగా నేను అంటున్నాడు అండి యూట్యూబ్లో చూస్తే విజయప్రసాద్ గారు అన్ని మొక్కుకోవాలి, ఎందుకని ఒక జుట్టు ఒకటే మొక్కుకుంటారు అని అడుగుతున్నాడు ఆయన. గొడవలు వెళ్ళి జుట్టు ఇచ్చి వచ్చారు, నీలగిరి కోట జుట్టు ఇచ్చి వచ్చారు, మన ఏదో ఉంది ఇటు మద్రాసు నాగపట్నం వెళ్ళి జుట్టు ఇచ్చి వస్తారు ఎందుకని అని అడిగాడు. అది మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి అంటున్నాడు ఆయన. అంతేగా, నిజమే కదా. ఏ మతం వారైనా కానీ నేను వేరే దురుద్దేశంతో చెప్పట్లేదు. ఇది అయ్యా నువ్వు ఇస్తే నేను జుట్టు ఇస్తా అంటారు కానీ నువ్వు ఇస్తే బట్టలు ఇచ్చేస్తాను అంటారు ఎందుకని ఆయన అడుగుతున్నాడు. అంతే కదా, బట్టలు ఇచ్చేది తిరిగి రాదు, జుట్టు అయితే తిరిగి వచ్చేసింది. అంటే దేవుడికి ఇచ్చేది మనం వచ్చేదైతే దేవుడికి ఎంత రాందైతే అంటే దేవుడికి ఇచ్చేది విలువైంది ఇయ్యాలండి, విలువైంది ఇయ్యాలి. ఆయనకి విలువైంది ఇస్తామా? ఈ వారం అంతా కష్టపడితే 5,000 వచ్చింది అనుకుందాం. ఎంత తీసి ఇచ్చేస్తాం? డబ్బు 500 తీసి దేవుడికి ఇచ్చేస్తాం. అదే 5 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఈ వారంలో 50,000 తీసి దేవుడికి ఇచ్చేస్తామా? నిజం చెప్పండి, అసలు ఇస్తామా? ఎందుకని గుండె కొట్టుకుపోతాము. 50,000 500 ఇచ్చినప్పుడు 50,000 ఎవరు అయ్యే అట్టగిస్తుందేగా తిరిగి వస్తుందంటే ఏదైనా ఇస్తున్నాం. మన ఇంటికి కోటేశ్వరుడు చుట్టం వస్తే 3 నిమిషాలు డ్రింకులు ఏంటి అవసరం కొన్ని డ్రై ఫ్రూట్ జ్యూస్ పెట్టిస్తాం. అదే ఇంటికి ఆ తర్వాత సైకిల్ వేసుకుని వస్తే అంతకంటే విలువైనడు సొంత భావం ఆమె వస్తే కొండలో మంచిగా తెచ్చి ఇది ఎప్పుడు వెళ్తాడని చెప్తాం. కానీ దేవుడు అది పరిశీలన చేస్తున్నాడు, జాగ్రత్త. ఆయన అంటాడు ఒక కత్తిలో ఒక వారంలో 2 కత్తులు ఉండవు, ఒక హృదయంలో 2 యజమానులు ఉండరు. యేసు ప్రభు సాతాను 2 ఉండరు, ఎవరో ఒకరే. ఎవరితో ఉండాలని ఆలోచించుకో. ఒక ఇరుకు మార్గము, 2 విశాలమైన మార్గము. కానీ నేను ఆకాశమందు ఆశీనుడు అంటారు, రేపు తీర్పులో చూసుకుందాం ఆశినాడు ఆయన. ఇక్కడ నువ్వు ఎలా ఉంటావో రేపు అక్కడ నేను చూసుకుంటే ఇక్కడ నేను చూడలేదు అనుకుంటున్నావేమో. అన్నీ చూస్తున్నా, అన్నీ పరిశీలిస్తున్నా, అన్నీ గమనిస్తున్నా. అందుకని మనం ఎప్పుడైతే ఆయన వైపు చూసి ఆయనను నమ్ముకొని స్వతంత్రించుకుంటామో
ఈ దేశం కాదు, ఆ ప్రపంచం కాదు, పరలోకాన్ని స్వతంత్రించుకున్న ఆనందం మనకి పిల్లరా. అంటే ఆనందం మనందరం పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాం. మనము కనికరం కలిగిన వారి ఉండాలని, వ్యసన పడతాం మాని, అసూయ పడతాం మాని, ఆయన కొరకు ఒక్క దినమైనను కనిపెట్టుకుని ఎదురు చూసే భాగ్యం ఇవ్వమని మనందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.